హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చిన్ని చందు అఫీషియల్స్. అందరూ బాగున్నారా? వీడియోస్ చాలా రోజులు అయిపోతుంది. ఈరోజు ఒక మంచి కంటెంట్తో నేను ముందుకు వచ్చాను. మీరు కూడా మీ పిల్లల్ని గారాబంగా పెంచుతున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. ఒక అందమైన ఫ్యామిలీ ఉందండి. అప్పటిదాకా అంతా జాలీగా సాగిపోయింది. అంతా బాగుంది అనుకున్న సమయంలో ఆ ఫ్యామిలీ ఆ కుటుంబానికి ఆధారమైన తన తండ్రిని కోల్పోయిందన్నమాట. ఆ బాబు చదువు మానేశాడు. తండ్రి లేని లోటు తెలియకూడదని చెప్పేసి ఆ పిల్లల్ని ఆ తల్లి గారాబంగా పెంచిందన్నమాట. పిల్లలిద్దరూ పెద్ద అయ్యారు. పొలం ఉంది, కానీ ఆ అబ్బాయికి వ్యవసాయం చేయడం రాదని చెప్పేసి ఆ పొలాన్ని కౌలుకిచ్చేసింది తల్లి. ఆ అబ్బాయి చెడు తిరుగుతూ తాగుడికి బానిస అయిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి ఆ కొడుకుని మందలించింది. అప్పుడు ఆ కొడుకు నువ్వు నాకు చెప్పేది ఏంటి అని చెప్పేసి తల్లి మీద తిరగబడ్డాడు అనమాట. చేసుకున్నాడు కూడాను. ఇంకా ఆ అమ్మాయి విషయానికి వస్తే ఈ తల్లి రోజంతా ఒళ్ళంతా గుళ్ళయ్యేలాగా పనిచేసి ఇంటికి వస్తే ఇంటి పనంతా అలాగే ఉండిపోతుంది. ఒకరోజు కోపంతో ఆ తల్లి కూతురిని ఒక దెబ్బ కొట్టిందంతే. అప్పుడు ఆ కూతురు నువ్వు చిన్నప్పటి నుంచి నాకు పని ఏమీ చెప్పలేదు, ఇప్పుడు చేయమని చెప్పి నేను ఎలా చేశాను, అయినా నాకు చేయడం కూడా రాదని చెప్పేసి గొడవపడి ఆ తల్లితో మాట్లాడడం మానేసిందన్నమాట. అలా అని ఇప్పుడు కొట్టిన దెబ్బలు అప్పుడే కొట్టుంటే ఆ పిల్లల జీవితం వల్ల ఖచ్చితంగా ఉండేది కాదు. ఆ పిల్లలు అలా తయారవ్వడానికి కారణం ఆ తల్లి అయ్యిందన్నమాట. కాబట్టి మీరు పిల్లల్ని ఖచ్చితంగా గారాబంగా పెంచొద్దు. ఎందుకంటే పిల్లలందరూ ఇలాగే ఉంటారని నేను చెప్పట్లేదండి, కానీ రోజులు అనేవి ఖచ్చితంగా ఎలాగ ఉండవు. సో పిల్లలకి కష్టం విలువ తెలిసేలాగా పెంచాలన్నమాట. మీరేమంటారో కామెంట్ చేసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.